నమస్కారం. మిత్రులారా, ఇటీవల నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ వచ్చినప్పుడు బీజేపీ పార్టీ వారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో ఆయన పొదుపు 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 గురించి మాట్లాడాడు. ప్రజల్ని పొదుపు చేయమంటున్నాడు, మంచిదే, కానీ ఎలా బ్రతకాలో మాత్రం చెప్పట్లేదు. ప్రజల్ని పొదుపు చేయమంటున్నాడు, కానీ ఆదాయం పెరిగేదేలాగో చెప్పటం లేదు. ప్రజల్ని పొదుపు చేయమంటున్నాడు, కానీ పెరుగుతున్న ధరలని ఎలా తట్టుకోవాలో చెప్పడం లేదు. ఖర్చులు ధరలు ఆకాశాన్ని అంటితే ఆదాయం అడుగంటిపోతుంటే పొదుపు ఎలా సాధ్యమో చెప్పటం లేదు. ఎందుకంటే పొదుపు చేయాలని చెప్పే ప్రభుత్వం ధరలు తగ్గించాలిగా. పొదుపు చేయాలంటే ప్రభుత్వం పొదుపు చేయాలని చెప్పే అటువంటి నరేంద్ర మోడీ గారు పొదుపు చేయడానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులను చూపించాలి కదా. పొదుపు చేయాలని చెప్పే అటువంటి ప్రభుత్వాలు వేతనాలు పెంచొచ్చు, కనీత వేతనాలు పెంచొచ్చు కదా. పొదుపు చేయాలి అని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా, కానీ అది మాత్రం చేయరు. ధరలు తగ్గించరు, ఉపాధి అవకాశాలు కల్పించరు, ఉద్యోగాలు కల్పించరు, ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉండదు, కానీ పొదుపు మాత్రం పాటించాలి. ఇది ఎలా సాధ్యం అనేది తెలుసుకోవాలి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. పొదుపు చేయాలి అని చెప్పేటువంటి ఎవరైనా సరే ముందు వాళ్ళు పొదుపు చేయాలి కదా. పొదుపు చేయాలి అని చెప్పేటువంటి వాళ్ళు ముందు పొదుపు చేయాలి కదా. వాళ్ళు పొదుపు చేసి మిగతా వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళు చెప్పేదానికి ఏమైనా విలువ ఉంటుంది. అందుకని పొదుపు విషయంలో ప్రజలు ఏం చేయాలో, ప్రభుత్వం ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక బంగారం కొనకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, కార్లు, స్కూటర్లు, సైకిల్ మోటార్లు తదితరులు అన్ని కూడా తగ్గించండి, డీజిల్ తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి, ఇలాంటి అనేక పొదుపు మంత్రాలు చెప్పాడు. ఒక సాధారణ ఉద్యోగిని గాని లేక సాధారణ మధ్యతరగతి ప్రజల్ని గనక మనం తీసుకుంటే ఈ రోజు గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, విద్యా ఖర్చు పెరిగింది, వైద్యం ఖర్చు పెరిగింది, ఇంటి అద్దెలు పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర సరుకులు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవన్నీ పెరుగుతా ఉంటే ఏ వస్తువు కొన్నా సరే ఆ వస్తువుపై జిఎస్టి పేరుతోటి పన్నుల మీద పన్నులు ఇస్తున్నారు. ఒకవైపు పన్నులు, ఒకవైపు ధరలు, ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు ఆదాయం లేని స్థితి. మరి పొదుపు ఎలా సాధ్యం? మోడీ గారు మీ కాన్వాయ్లో కార్లను మేము 4కు తగ్గించుకున్నాము, 5కు తగ్గించుకున్నాం అని ఒకరి మీద ఒకరు పోటీపడి నరేంద్ర మోడీ గారు తగ్గించుకున్నారు కాబట్టి నేను తగ్గించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు తగ్గించుకున్నారు కాబట్టి నేను తగ్గించుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు అంటారు. సంతోషమే. ఇది ఇప్పుడే ఎందుకు తగ్గించుకోవాలి? ఎప్పుడైనా తగ్గించుకోవచ్చుగా. గతం నుంచి ఎందుకు తగ్గించుకోవాలి? మీకు ఆ అంగు ఆర్పాటం, ఆ దర్పం కావాలా? ఇన్ని వెహికల్స్ లేక ఇంతమంది మీ పక్కన వస్తేనే మిమ్మల్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అని అనుకుంటారా? విచిత్రమైన విషయం. ప్రభుత్వం పొదుపు చేయాలి అని ప్రజలకు చెప్పే కంటే ప్రజల ఆదాయం పెరిగేలా పథకాలు సృష్టించాలి, ప్రజల ఆదాయం పెరిగేలా పనులు కల్పించాలి, ప్రజల ఆదాయం పెరిగేలా ఉద్యోగాలు కావచ్చు లేక ఇతర అనేక పద్ధతులలో ప్రభుత్వం సహకరించాలి. అలా కాకుండా ప్రజల ఆదాయాలు పెరగవు కానీ అన్ని పెరుగుతాయి. ఆదాయం తప్ప అన్ని పెరుగుతాయి. రోగాలు పెరుగుతాయి, నొప్పులు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, పన్నులు పెరుగుతాయి. పొదుపు మాత్రం చేయాలి. ఇది ఎలా సాధ్యం? ఎట్లా సాధ్యమైంది? పొదుపు చేయటం అనేది మంచిదే, తప్పు కాదు. అది వ్యవస్థకైనా వ్యక్తికైనా మంచి విషయమే. కానీ పొదుపు చేయటం ఒక వ్యక్తి బాధ్యత అయితే ఆ పొదుపు చేయడానికి కావలసినటువంటి అవకాశాలు కల్పించడం అనేది వ్యవస్థ బాధ్యత. పొదుపు చేయటం ప్రజల బాధ్యత అయితే ఆ పొదుపు చేయటానికి కావాల్సినటువంటి వనరులు పెంచటం, ఆదాయాన్ని, ఆస్తుల్ని పెంచటం ప్రభుత్వం బాధ్యత. నేను కార్మిక రంగం నుండి వచ్చాను. నేను ఒక సాధారణ కార్మికుడిగా పనిచేసి వచ్చాను. మాకు బోనస్లు ఇస్తున్నప్పుడు, పండుగ అడ్వాన్సులు ఇస్తున్నప్పుడు లేక ఇంక్రిమెంట్లు తదితర సమయంలో డబ్బు పెరుగుతా ఉన్నప్పుడు, వేతనాలు పెరుగుతా ఉన్నప్పుడు యాజమాన్యాలు చెప్పేవారు, మీ డబ్బును వృధా ఖర్చు చేసుకోకండి, మీ డబ్బును పొదుపు చేయండి, మీ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, లేక మీ డబ్బు ద్వారా మీరేదైనా అసెట్స్ కొనండి అని చెప్పేవారు. అంటే అటువైపు డబ్బు ఇచ్చి ఆ డబ్బు వృధా కాకుండా చేసుకోమని చెప్పేవారు. అలా ఉండాలి. అలా కాకుండా ఉన్న డబ్బును రకరకాల పేరుతో ఊడ్చేసి పొదుపు చేయండి అని చెప్పితే ఏమర్థం ఉంటుంది? అందుకని ప్రభుత్వం ఏం చేయాలి? మరి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వము ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలి. ప్రభుత్వము ధరలను నియంత్రించాలి. ప్రభుత్వము విద్య, వైద్య రంగంలో పెరుగుతున్నటువంటి ఖర్చులను కంట్రోల్ చేస్తూ ప్రభుత్వమే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అందించాలి. అప్పుడు ప్రజలకు సహజంగానే ఎంతో కొంత మిగులుతుంది. దాని నుంచి పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకుండా పొదుపు అనేది ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. గ్రామాల్లో రైతు అప్పుల్లో ఉన్నాడు. గ్రామాల్లో కూలీలు పని లేక పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితిని, పట్టణాల్లో
అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి స్థితి. యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ స్థితిలో పొదుపు చేయండి అని అంటే ఏమైనా అర్థం ఉందా మోడీ గారు? పొదుపు చేయండి అని అంటే ఏమైనా అర్థం ఉందా బాబు గారు? పొదుపు చేయండి అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించడు ఈ విషయం? ఎన్ని సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవో పెరగకుండా ఉంది. అందుకని ప్రభుత్వాలు చెప్పే వాటికి చేసే వాటికి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంటుంది. పొదుపు అనేది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత బాధ్యత. మీరు చెప్తేనే పొదుపు చేస్తారా? మీరు చెప్పకుంటే పొదుపు చేయటం రాదా? వాళ్ళకు బంగారం కొనేవారు, బంగారం కొనే శక్తి ఎంతమందికి ఉంది దేశంలో? ఎంతమంది దగ్గర కార్లు, జీబులు లేక తదితర సౌకర్యాలు ఉన్నాయి? అందుకని పొదుపు అవసరం లేదు అని కాదు, పొదుపు అవసరం ఉంది, పొదుపు చేయాలి. ఎప్పుడు? స్థిర ఆదాయం పెరిగినప్పుడు, స్థిర ఆస్తులు పెరిగినప్పుడు, అవి తరిగిపోతున్నప్పుడు కాదు. ధరల నియంత్రణ జరిగినప్పుడు, సామాజిక భద్రత ఉన్నప్పుడు పొదుపు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అలా లేనప్పుడు అది కష్టం అవుతుంది. అది ఒక కలగానే మిగిలిపోతుంది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పొదుపు చేయమని చెప్పేటువంటి పాలకులారా, పొదుపు చేయమని చెప్పేటువంటి ప్రధానమంత్రి, పొదుపు చేయమని చెప్పేటువంటి ముఖ్యమంత్రులకు ముందు మీరేం చేయాలో ఆలోచించండి. నా అభిప్రాయంలో మీకు ఒక్కొక్కరికి 10 మంది గన్మెన్లు ఉంటారు. ఏం అవసరమా? గన్మెన్ వ్యవస్థ ఎందుకు? మీకెందుకు? మీ ప్రాణం మీద అంత భయం? మంత్రి కాగానే మీ పైన దాడులు జరుగుతాయా? మంత్రి కాకముందు మీరు మామూలుగానే ఉన్నారు కదా. మంత్రి అయిన తర్వాత మీకెందుకు 10 వ్యవస్థ, గన్మెన్ వ్యవస్థ? అలా గన్మెన్లను కనుక మీరు తగ్గించుకోగలిగితే అది పొదుపు చేసినట్టే కదా. ప్రజాప్రతినిధులు ప్రజలలో తిరగవలసినటువంటి వారు. ప్రజలు ఓట్లేసి తమ ప్రియమైనటువంటి నాయకుడిని గెలిపించుకున్నారు. కానీ గన్మెన్ వ్యవస్థ ప్రజలను ప్రజాప్రతినిధి దగ్గరికి పోనీయగలుగుతుందా? ఆ ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి స్వేచ్ఛగా పోగలుగుతున్నాడా భద్రత పేరుతో? లేదే. సెక్రటరియట్ కు పోయి చూడండి, ఏ మినిస్టర్ ని కలవాలన్నా సరే, లేక ఆఫీసులకు పోయి చూడండి, లేదా ప్రజాప్రతినిధుల యొక్క క్యాంప్ ఆఫీసులకు పోయి చూడండి, అక్కడ గన్మెన్ నిలబడతాడు. ఆయన అనుమతిస్తేనే లోపలి పోవాలి. లేదు ఆ మంత్రి లేక ఆ ఎమ్మెల్యే, ఆ ప్రజాప్రతినిధి వచ్చి ప్రజల మధ్య కూర్చొని ఒక రచ్చబండలాగా మీకేం కావాలని ఎందుకు అడగడు? ఆయన ప్రజాప్రతినిధి కదా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఇష్టమైన నాయకుడు కదా, ప్రజలకు ఎందుకు దూరం అవుతున్నాడు? గన్మెన్ వ్యవస్థ కేవలం ఆర్థిక భారాన్ని మాత్రమే కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ఉండటానికి, ప్రజలకు దూరం కావడానికి ఉపయోగపడతలేదు. అందుకని దాన్ని ఎందుకు రద్దు చేయరు? మీకు ప్రాణహాని ఉంది. అదేంటి? ప్రజల మనుషులకు ప్రాణహాని ఉంటుందా? ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ, ప్రజల కోసం సేవ చేస్తామని వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు ప్రాణహాని ఉంటుందా? ఎమ్మెల్యే కాకపోతే, మంత్రి కాకపోతే ఏ ప్రాణహాని లేదు. ఎమ్మెల్యే, మంత్రి అయినాక ప్రాణహాని. విచిత్రంగా లేదు ఈ వాదన. ఎందుకు మీకు ప్రాణహాని ఉంటుంది? ప్రజల కోసం పనిచేసే వాళ్ళైతే, ప్రజల మనుషులు అయితే ఏమి అలా ప్రాణహాని పేరుతోటి మరి గుమ్మడి నరసయ్య గారు లాంటి ఆదర్శ ఎమ్మెల్యేలు ఎంతమంది సింపుల్ లివింగ్ తో ఉండలేరు? అత్యంత సాధారణమైనటువంటి జీవితాన్ని గడపటం లేరు. ఇప్పటికీ గడుపుతున్నారు కదా. మీరెందుకు గడపరు? వామపక్ష పార్టీల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారు ఆ రాష్ట్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని వచ్చినప్పుడు మీలాగా అంగు ఆర్పాటం దర్పంతో వస్తున్నారా? ఏ సాధారణ వ్యక్తి కూడా వాళ్ళని కలవచ్చే. వాళ్ళకెందుకు భయం లేదు? తనను ఎవరైనా చంపుతారు, తమ పైన హత్య జరుగుతుంది, ప్రాణభయం ఉంటుందని వాళ్ళకెందుకు లేదు? వాళ్ళు ప్రజల మనుషులు కదా. మీరు ప్రజల మనసు అయితే మీకు ఆ భయం ఎందుకు? కాబట్టి మీకేమాత్రం నిజాయితీ ఉన్నా సరే మీ గన్మెన్ వ్యవస్థను రద్దు చేయండి. ప్రభుత్వ సంపదను కాపాడండి. ఇంకొక విషయం చాలా నవ్వు వస్తుంది. మీరు ఎన్నికల్లో గెలవటానికి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కోట్ల రూపాయలు పెడతారు. ప్రజలు అడిగినా అడగకుండా వరాలు ఇస్తామంటారు. తాగినంత తాగిస్తారు, తిన్నంత తినిపిస్తారు. ఓటుకు 1000, 2000, 3000, 4000, 5000, 10,000 ఇచ్చినటువంటి ఘటనలు కూడా మనకు కనపడతాయి. అన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి మీకు ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, లేక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ప్రభుత్వ సొమ్ము ఎందుకు సారు? ప్రభుత్వం నుంచి అలవన్సులు ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల డబ్బు ఎందుకు తీసుకోవాలి? ఒక నెలకు ఒక ఎమ్మెల్యేకు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట వివిధ కారణాల పేరుతో. ఇక ముఖ్యమంత్రులకైతే చెప్పనవసరమే లేదు. అంటే ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టడానికి కోట్ల రూపాయలు ఉంటాయి. అన్ని రూపాయలు ఉంటే మీకు 5 లక్షల రూపాయలు ఒక అవసరమా? 2 లక్షలు, 3 లక్షలు అవసరమా? ప్రభుత్వం నుంచి కార్లు తీసుకోవటం అవసరమా? ప్రభుత్వం నుంచి ఛాయపాని తీసుకోవటం అవసరమా? ప్రభుత్వం యొక్క సొమ్ము తినటం అవసరమా? ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము అంటే దేశం సొమ్మే కదా, దేశ సంపదలే కదా. పొదుపు గురించి చెప్పే నరేంద్ర మోడీ, పొదుపు గురించి చెప్పే ముఖ్యమంత్రులారా, మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు అలవెన్సులు తీసుకోకండి. మీరు నెలవారీ వేతనాలు తీసుకోకండి. మీరు అసెంబ్లీకి వచ్చినా రాకున్నా, మీరు పార్లమెంట్ కు వచ్చినా రాకున్నా, మీరు సమావేశాలకు వచ్చినా రాకున్నా మీకు వేతనాలు ఇవ్వాలి, అలవెన్సులు ఇవ్వాలి. ఇది ఎక్కడ న్యాయం? అదే సాధారణ కార్మికుడికి అయితే డ్యూటీకి వస్తేనే జీతం ఇస్తాం, లేకుంటే ఏమంటారు కదా. మరి మీరు పార్లమెంట్ కు పోకుండా మీకు ఎందుకు వేతనం ఇవ్వాలి? మీరు అసెంబ్లీకి పోకుండా మీకు ఎందుకు వేతనం ఇవ్వాలి? ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, రాజ్యసభ సభ్యులు గాని, లేక పార్లమెంట్ సభ్యులు గాని, ఎవరైనా సరే మీరు పార్లమెంట్ లో పోకుండా, పార్లమెంట్ సమావేశాల్లో
లేకుండా పార్లమెంట్ కమిటీల సమావేశాలకు వెళ్లకుండా మీకు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ వెళ్ళినా వెళ్ళకుండా నువ్వు ఎంపీ అయితే నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎమ్మెల్యే అయితే నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఎమ్మెల్సీ అయితే నీకు ఎందుకు ఇవ్వాలి? లంచాలు పెట్టి వచ్చారు కదా, అవినీతితో అధికారంలోకి వచ్చారు కదా, కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి వచ్చినటువంటి మీకు మళ్ళీ డబ్బు ఎందుకు? ఇది మీకు నిజాయితీ ఉంటే పొదుపు చేయండి. గెలిచినటువంటి వాళ్ళు ఎవరు కూడా మేము డబ్బులు తీసుకోమని చెప్పండి. మొన్న తమిళనాడులో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి నేనే మా పార్టీ ఖర్చు పెట్టుకుంటుంది, ప్రభుత్వ ఖర్చుతోటి ఈ కార్యక్రమం చేయొద్దు అని చెప్పాడు. చాలా మంచి విషయం. ఇట్లాంటి కనీస కార్యక్రమాలు తీసుకోవచ్చు, కనీస చర్యలు తీసుకోవచ్చు, ఇట్లాంటి అనేక చర్యలు తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకోరు. మీకు డబ్బు కావాలి. మీరు ఓట్లకి వచ్చిందే, నోట్లు పెట్టిందే వ్యాపారం కోసం కదా, ఓట్లను ఒక వ్యాపారంగా మార్చుకున్నారు కదా. ఓట్ల వ్యాపారానికి పరిగినటువంటి మీరు, ఓట్లు సంపాదించుకోవడానికి పరిగినటువంటి మీరు ఓట్లను వ్యాపారంగా చేసుకోదలుచుకున్నారు కనుకనే అలవన్సులు తీసుకుంటున్నారు, వేతనాలు తీసుకుంటున్నారు. వచ్చినా రాకున్నా సరే దర్పాన్ని పుంజుకోవటం లేరు. అలాగే మీకు ప్రభుత్వ వాహనాలే లేవా సారు? ప్రభుత్వానికి పనే లేదా? ప్రభుత్వ వాహనాలతో మీకు సొంత వాహనాలు ఉన్నాయా? అంటే ఎమ్మెల్యే కాకముందు, ఎంపీ కాకముందు, మంత్రి కాకముందు మీరు కాలినడకలు తిరిగినరా? వామపక్ష పార్టీల నాయకులు లేకపోతే గుబ్బ నరసయ్య గారు లాంటి నాయకులు తిరిగినట్టుగా సైకిల్ వేసుకొని తిరిగిరా అన్న మీరు? ఆనాడు సుందరయ్య గారు వచ్చినట్టుగా సైకిల్ మీద పార్లమెంట్ కు వచ్చారా ఏంది? కాదుగా. ఒక్కొక్కరికి నీకో కారు, నీ భార్యకో కారు, నీ బిడ్డకో కారు, నీ కొడుక్కో కారు, నీ మనవనికి కారు, మనవరాలకు కారు, ఇన్ని కార్లు ఉండగా ప్రభుత్వ కారు ఎందుకు సార్ మీకు? ఇన్ని కార్లు ఉండగా మీకు కార్ల కాన్వాయ్ ఎందుకు సార్? వెనక ఒక పెట్రోలింగ్, ముందట ఒక పెట్రోలింగ్, వెనక 4 కార్లు, ముందట 4 కార్లు ఎందుకబ్బా? ఇది ఆపు చేసుకో. పొదుపు చేయాలంటే ఇది ఆపు చేసుకో. చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? ఇది ఆప్ చేయండి. నరేంద్ర మోడీ గారు వింటున్నారా? అమిత్ షా గారు వింటున్నారా? మీకు నిజాయితీ ఉంటే ప్రభుత్వ వాహనాలను వాడకండి. ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వ అవసరాల కోసమే మాత్రమే కాదు. మీరు కూరగాయలకు రావాలన్నా సరే, మీరు బజారు పోవాలన్నా సరే, మీరు చుట్టాల మార్గం పోవాలన్నా సరే, మీరు ఇంకో పని చేయాలన్నా సరే, నువ్వు కాదు నీ భార్య పోవాలన్నా, నువ్వు ఉంచుకునేది పోవాలన్నా ప్రభుత్వ కారే వాడతాండే. అరే ఎట్లా పోయి ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్లే ఉంటే కనపడతాంటాయి. పైగా ప్రభుత్వానికి కార్లు లేవని చెప్పి మీ కార్లనే, సొంత కార్లను ప్రభుత్వానికి అద్దెకారులుగా పెడతారు. మీ సొంత కార్లను ప్రభుత్వానికి అద్దెకారులుగా పెడతారు. అది మీ డ్రైవర్ పేరుతోట, ఇంకోల పేరుతోట, ఇంకో పేరుతోట. ఆ విధంగా లక్షల అలవెన్స్లు డ్రా చేస్తారు, కార్ అలవెన్స్. ఇది ఎక్కడి పద్ధతి? ఇది ఎట్లా పొదుపు చేసినట్టు? మీకు నిజాయితీ ఉంటే అది ఆప్ చేయండి. అలాగే అవినీతిని అరికట్టండి. ఈ మాట నేను చెప్పితే అందరు నవ్వుతారు కదా, ఎందుకంటే అవినీతి పరులకు అవినీతి అని చెప్తే ఎట్లా? అవినీతితోటే అధికారంలోకి వచ్చేటోళ్లకు, అవినీతి చేసే అధికారాన్ని కాపాడుకునేటోళ్లకు, అవినీతి ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, తదితర మంత్రివర్గంలో చేరినటువంటి వాళ్ళకు జీరో టాలరెన్స్, అవినీతి జీరో టాలరెన్స్ చేయమని చెప్తే ఎట్లా అని. మరి పొదుపు చేయమని నరేంద్ర మోడీ చెప్తున్నాడు కదా, పొదుపు చేయమని చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వాలను చెప్తారు కదా. పొదుపు చేయటం అంటే ముందు అవినీతిని ఆప్ చేయి. దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి దేశ ద్రోహుల పనిబట్టు నీ పార్టీ నాయకులే కావచ్చు, నీ పార్టీ ప్రజాప్రతినిధులే కావచ్చు, నీ పార్టీ కార్యకర్తలే కావచ్చు, లేక ఎవరి పార్టీ వాళ్ళైనా కావచ్చు, ప్రభుత్వ సొమ్మును ఎవరు కాజేయడానికి ప్రయత్నం చేసినా సరే, ప్రజల సొమ్మును ఎవరు అప్పనంగా ఆరగించడానికి ప్రయత్నం చేసినా సరే దాన్ని అరికట్టాలి. అది పొదుపు చేయటం అంటే. పొదుపు చేయటం అంటే అది. మీరు లంచాలు తీసుకుంటే ఏం తప్పులేదు, మీరు లంచాలు ఇప్పిస్తే ఏం తప్పులేదు. ఎందుకంటే మీ పైన ఏ చర్యలు ఉంటాయి. అయ్యో కోట్లు అయితే మీకు నచ్చనప్పుడు క్రిడ్ ప్రో కింద కేసులు పెడతారు. ఆ కేసులలో ఉన్నటువంటి మీ పార్టీలో చేరితే మాఫీ చేస్తారు. ఇక లంచాలు ఎక్కడి? ఇవాళ బీజేపీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కానీ, బీజేపీలో చేరినటువంటి ఎంపీలు కానీ, బీజేపీలో చేరినటువంటి మంత్రులు కానీ ఎంతమంది అయితే, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, ఏం చేస్తున్నారు? అవినీతి పనులను మీ పార్టీలో చేసుకొని వాషింగ్ మిషన్ మీ మిషన్ లో ఎత్తి అయిపోయా, నిర్మా సర్ఫ్ లాగా తెల్లగా అయిపోతారు, నల్లగా ఉన్నటువంటి వాడు. ఇదా మీ పొదుపు? ఇదా మీరు చేసేటువంటి పొదుపు? సాధారణ ఉద్యోగులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారే లంచాలు తీసుకురావడని, లేకపోతే ఇంకేమో అని. మరి మీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఎందుకు పెట్టరు? మరి మిమ్మల్ని ఎందుకు పెట్టరు? ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ప్రజాప్రతినిధులను ఎందుకు జైల్లో పెట్టరు? మామూలు వాళ్ళని జైల్లో పెట్టినప్పుడు మీ ఏసీబీ ఎవరిని పట్టుకుంటా ఉంది? మీ సిబిఐ ఎవరిని పట్టుకుంటా ఉంది? మీ విజిలెన్స్ ఎవరిని పట్టుకుంటుంది? మిమ్మల్ని ఏమైనా పట్టుకుందా? ఎంతమంది ప్రజాప్రతినిధులు పట్టుకొని కోర్టులో పెట్టి శిక్ష వేశారు చెప్పండి? 1947 తర్వాత, 1950 తర్వాత ఇప్పటి వరకు లంచం తీసుకొని పట్టుబడి శిక్ష పడి అతను కోర్టులో అర్హుడు కాడు అని ఎంత పర్సంటేజ్, ఎంతమంది ప్రజాప్రతినిధులకు శిక్ష పడింది? ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు శిక్ష పడింది? ఒక్కసారి ఆలోచించండి.
ఏది నీ పొదుపు? పొదుపు మాటల్లో కాదు, పొదుపు చేతల్లో కనపడాలి. చిన్న చిన్న ఉద్యోగుల పైన అయితే వెంటనే సస్పెండ్ చేస్తారు, కానీ అదే పెద్ద ఉద్యోగులను అయితే సస్పెండ్ చేయరు. కేసులు సంవత్సరాల కొద్ది నడుస్తాయి. ఆ తర్వాత వాళ్ళని ఉద్యోగంలోకి వస్తారు, కేసులు కొట్టేస్తారు, ఉద్యోగంలోకి వస్తారు, ప్రమోషన్లు పొందుతారు. అదేంటి? అరెస్ట్ కాగానే ఉద్యోగాన్ని ఎందుకు వచ్చారు? డబ్బు కండ్ల ముందు కట్టలు బంగారం, టన్నుల బంగారం, కట్టలు కోట్ల రూపాయలు దొరుకుతాయి. పట్టుకున్నట్టు మనకు పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. కానీ వాడిని ఎందుకు తక్షణమే డిస్మిస్ చేయరు, తక్షణమే టర్మినేట్ చేయరు? ఒక జడ్జిని ఓ సుప్రీంకోర్టులో ఆయన ఇంట్లో డబ్బు కట్టలు దొరికితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఏం చేయలేదు. ఏంటి పరిస్థితి? ఏది మీ పొదుపు? ప్రభుత్వం అంటే చాలా పెద్దది కదా, మరి దానికి ఆఫీసులు ఉంటాయా? ప్రభుత్వానికి ఆఫీసులు ఉంటాయా? ఏ రాష్ట్రంలోనైనా చూడు, ఏ ప్రభుత్వంలోనైనా చూడు, అద్దె ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులు ఎందుకు ఉంటాయండి? అది స్కూల్ కావచ్చు, అది వైద్యశాల కావచ్చు, విద్యాశాల కావచ్చు, లేక అది ఏమైనా కావచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకో, అద్దెకు తీసుకోని డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా? హాస్టల్ కావచ్చు, ఎందుకు అద్దెలు తీసుకోవాలి? ఏం ప్రభుత్వం కట్టించుకోలేదా? అద్దెల పేరుతో కోట్ల రూపాయలు రెంట్లు చెల్లిస్తున్నారే ప్రభుత్వ ఆఫీసులకు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా మిగిలిపోతాయి, ఆఫీసులన్నీ మిగిలిపోతాయి, ఖాళీ అయిపోతాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని మిగిలిపోతాయి, ఖాళీ అయిపోతాయి అనుకున్నారు. అయినా అద్దెకు తీసుకున్నారు, అద్దె ఆఫీసులు ఉన్నాయి. ఈ మధ్య ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిరాయి తీసుకున్నటువంటి ప్రభుత్వ ఆఫీసులన్నీ ఖాళీ చేయండి అని నోటీసులు ఇచ్చారు. అయినా ఖాళీ చేసిర్రా? ఎంతమంది ఖాళీ చేసిర్రు? ఖాళీ చేయకపోతే మీరు ఏం చేసిర్రు? పొదుపు అది చేయండి. మీరు అక్కడ పొదుపు చేయండి. పొదుపు ప్రజలకు చెప్తారేంటి మీరు? ఎందుకంటే ఆ బిల్డింగులు మెయ్యి, ఆ బిల్డింగులు మీ బంధువులై, ఆ బిల్డింగులు మీ చుట్టాలై, ఆ బిల్డింగులు మీ పార్టీ వాళ్ళై. కాబట్టి మీరు అద్దెకు తీసుకోవాలి, వాళ్ళకి అద్దెకు చెల్లించాలి. ఏమండి, మీరు ఎన్నికల్లో నిలబడుతున్నప్పుడు లేదా గొప్ప గొప్ప పనులు చేస్తున్నప్పుడు పేపర్లలో ప్రకటనలు చేసుకుంటారు, పోస్టర్లు వేసుకుంటారు, టీవీలలో మాట్లాడుకుంటారు, సోషల్ మీడియా వాడుకుంటారు. మరి మంత్రులు అయిన తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత అట్లే చేయొచ్చుగా. నువ్వు నియోజకవర్గం కొత్తందంటే, నువ్వు పలాని ఊరికి వస్తున్నావు అంటే, నువ్వు పలాని ఇనాగ్రేషన్ చేస్తున్నావు అంటే పేపర్లో పెద్ద అక్షరాలతో అడ్వర్టైజ్మెంట్ రావాలి. ఏ రాష్ట్రం అయినా అన్ని రాష్ట్రాలు అడ్వర్టైజ్మెంట్ రావాలి. యూపీలో ఏం జరుగుతుందో ఏపీలో తెలవాలి, ఏపీలో ఏం జరుగుతుందో యూపీలో తెలవాలి. అరే ఇదేంటి పోయి అడ్వర్టైజ్మెంట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఆ పత్రికా ప్రతినిధులను బతికించటం మీ పని. ఎందుకంటే వాళ్ళకు మీరు కోట్ల రూపాయలు ఇస్తేనే మీరు చేసే ఏదో పనులన్నీ రాయకుండా ఉంటారు. వాళ్ళని మీరు కాపాడితే మిమ్మల్ని వాళ్ళు కాపాడతారు. కాబట్టి మీరు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి, ప్రకటనల పేర్లతోటి అది ఆఫ్ చేయండి సార్. పొదుపు అంటే అది. దాన్ని పని చేయి. నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు పోతున్నప్పుడు, నువ్వు ఉత్సవోసినప్పుడు నీ ఫోటోలతో ఎందుకయ్యా? అడ్వర్టైజ్మెంట్లు? ఎక్కడో నువ్వు ప్రైవేట్ వాడికి పోతే, లేక ఇంకోటికి పోతే అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎందుకు ఆ తిప్పలు? అది బంద్ చేయండి. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.